ఉప్పు దాదాపుగా రక్తనాళాలని సంకోచ వ్యాకోచాలను ప్రభావితం చేయడమే కాదు, గుండె కండలను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. కిడ్నీ లోపల కూడా ఇటువంటి పదార్థాలు, ఉప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఆ ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన రక్తనాళాల్లో హాని జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు ఉప్పు బాగా తగ్గించకూడదు. ఉప్పు పూర్తిగా తగ్గించేసి రకరకాల కారణాల చేత బరువు తగ్గడం కోసమో ఇతర కారణాల చేత ఉప్పు పూర్తిగా తగ్గించేసి శరీరం అంతా కూడా డీలా పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళని కూడా మేము చూస్తాము. కాబట్టి ఎవరు శరీర ధర్మానికి ఏ విధంగా ఎంత మోతాదులో తీసుకోవడం అనేది అంత సులభం కాకపోయినప్పటికీ కూడా అతి సర్వత్ర వర్జ్యేత్ అన్నట్టుగా ఎప్పుడు ఎక్కువ ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుందో దాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మీకు కుటుంబంలో బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటుందనో లేదా మీకు బీపీ ఉండే అవకాశం తద్వారా మీ కుటుంబంలో రక్త సంబంధికుల్లో కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, మెదడు జబ్బులు కానీ ఉన్నవాళ్ళు ఉంటారో, మీకు కూడా ఇతరత్ర అలవాట్లు స్మోకింగ్ కానీ, ఊబకాయం కానీ ఉంటుందో అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉప్పు తగ్గించుకోండి.